ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా రిక్రూట్మెంట్స్ వీటిల్లో జరుగుతున్నటువంటి అవకతవకల మీద చర్చాగోష్ఠిని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక తరపు నుంచి, అలాగే ఈ చర్చాగోష్ఠిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి వివిధ రంగాల ప్రముఖులు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ దేశంలో నిరుద్యోగం చాలా ప్రబలంగా ఉంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నిరుద్యోగం ప్రబలంగా ఉంది కాబట్టి చదువుల్లోనూ అదేవిధంగా నియామకాల్లోనూ హెవీ కాంపిటీషన్ ఉండటం అనేది చాలా న్యాచురల్. ఈ కాంపిటీషన్ ఉన్నప్పుడు రిక్రూట్మెంట్స్ కానీ ఎగ్జామినేషన్ విధానం కానీ రుజు మార్గంలో జరగకుండా వక్ర మార్గంలో జరిగేటటువంటి ధోరణులు ప్రబలుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా నీట్కి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్లో పేపర్ లీక్ కావటం, లీక్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ను రద్దు చేయటం, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేయటం, అంటే సుమారుగా వాస్తవాన్ని అంగీకరించేటటువంటి పరిస్థితి రావడం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా జరుగుతూ ఉంది. నాన్ పొలిటికల్, ఎవరితో సంబంధం లేకోకుండా రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఢిల్లీలో నిన్న గళాన్ని వినిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందుకే చైతన్యవంతమైనటువంటి యువత ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. సరే, రాజకీయాలు అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము మాట్లాడతాం, కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ఇది నిజమా కాదా, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారా, దీనిలో వాస్తవాలు ఏంటనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. నీట్ వ్యవహారంలో వాళ్ళు అంగీకరించారు. ఒక చైతన్యవంతమైన యువత కూడా ముందుకొచ్చి కేంద్ర మంత్రిని రాజీనామా చేయమని ప్రశ్నిస్తున్నారు. సరే, చేస్తారా లేదా? ఇందాక ఎవరో పెద్దలు చెప్పినట్టుగా రాజీనామాలు చేసే సాంప్రదాయం పోయింది, దబాయించే సాంప్రదాయాలే వస్తున్నాయి. లేదా ఎవరి మీద నెట్టేసి ఇది మాకేం సంబంధం లేదు, మంత్రికి ఏం సంబంధం, కింద వాళ్ళు చేశారని ఒకరినో ఇద్దరినో సస్పెండ్ చేసి చేతులు దుద్దుకునేటువంటి సాంప్రదాయాలు పెరిగిపోయి అన్ని పార్టీల్లోనూ. అదే ఒక పార్టీ అని, ఒక ప్రభుత్వం అని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. సో పెద్ద ఎత్తున యువకులు మరి ఢిల్లీ వేదికగా మరి నీట్ మీద ఉద్యమం కొంత ఇన్స్పిరేషన్గా ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకుల్లో ఒక ఇన్స్పిరేషన్. పొలిటికల్ పార్టీలే కాకుండా సామాన్య జనం, సామాన్యమైనటువంటి విద్యార్థులు కూడా నాయకత్వం వహించి అన్యాయం మీద, అక్రమం జరిగిన చోట తిరుగుబాటు చేస్తారు అనేటువంటి భావన చాలా మంచి భావన, మంచి సాంప్రదాయం, మంచి నేపథ్యం కూడా అని నేను భావిస్తూ ఉన్నా. రెండో అంశం ఉంటే ఇందాక పెద్దలు చెప్పారు, మూల్యాంకంలో, ఎగ్జామినేషన్ నిర్వహణలో, మార్కులు వేయటంలో, పేపర్లలో ఇక్కడ కూడా జరుగుతూ ఉంది ఫ్రాడ్. ఆ ఫ్రాడ్లు కూడా బయట పెట్టినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సిబిఎస్ఈలో జరిగినటువంటి మూల్యాంకంలో జరిగినటువంటి తప్పుల్ని బయటకు తీసుకొచ్చి గందరగోళం చేసి జరుగుతున్న అన్యాయాల్ని వెలుగెత్తి చాటినటువంటి సందర్భం. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత నేపథ్యంలో జరుగుతున్నది డిఎస్సి ఎగ్జామ్స్. ఇది మనం చాలా దగ్గరగా చూస్తున్నాం. రోజు హాట్ సబ్జెక్టుగా నడుస్తూ ఉంది. పొలిటికల్గా మేము కూడా పెద్ద గొంతెత్తి చెబుతూ ఉన్నాం. మేము ఎందుకు చెబుతున్నాం? ఏదో ఈ ప్రభుత్వం మీద కోపంతోనో, లేదా నిర్వహించినటువంటి మంత్రి గారు మాకు పడకపోవటం వలనో చెబుతున్నామని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. దీనిలో వాస్తవాలు ఉన్నాయా లేవా? ఈ నిర్వహణలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? నేను అసలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. సరే, అదర్ రిక్రూట్మెంట్స్ ఆపేయండి, దాని సంగతి తర్వాత మాట్లాడదు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఒక ఆయనకి ఫస్ట్ వచ్చినా కూడా, ర్యాంక్ వచ్చినా కూడా ఆయనకి ఉద్యోగం ఇవ్వకపోవడం, ఆయన కోర్టుకు వెళ్ళడం, మరి ఐఏఎస్ ఆఫీసర్ గారు బయటకు వచ్చి ఆయన వెరిఫికేషన్కి రాలేదని చెప్పటం, ఇవన్నీ చూస్తున్నాం. అది ఒక డిబేటబుల్ సబ్జెక్టుగా ఉంది. ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు. అది ఒక అంశం. అక్కడ చాలా క్లియర్గా తప్పు జరిగిందనేది ఎస్టాబ్లిష్ అవుతా ఉంది.
రెండో అంశం ఏమిటంటే ఈ 16,000 పైచీలకు ఉన్నటువంటి పోస్టుల్లో 3% స్పోర్ట్స్ కోటాకి ఇచ్చారు. జనరల్గా ఎప్పుడు ఇస్తారు? మేము కూడా ఎన్సీసీలో లేకపోతే లాంగ్ జంప్, పోల్ వాల్ట్, గేమ్స్, అథ్లెటిక్స్ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్లు తెచ్చుకున్నాం చిన్నప్పుడు. అవి ఏంటంటే యాడింగ్. మనం ఎగ్జామ్ పాస్ అయితే ఏమంటే ఈ సర్టిఫికెట్ నాకు ఉందంటే ఇంకొక 1 మార్కో 6 మార్కో యాడ్ చేస్తారనేది నాకు తెలిసినటువంటి విషయం. కానీ ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా విచిత్రం. ముందు ఒక జీవో ఇష్యూ చేశారు. అంటే అక్కడ జీవో ఇష్యూ చేయడంతోనే కుట్ర ప్రారంభమైంది, ఫ్రాడ్ ప్రారంభమైంది అనేది అర్థమవుతా ఉంది. ఏ ఇష్యూ చేశారు? అయ్యా, ఈ 16,000 పోస్టుల్లో 3% ఇచ్చేటటువంటి స్పోర్ట్స్ కోటాకి అసలు ఎగ్జామ్స్ ఎవరు పాల్గొనడానికి వీలు అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్. మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి సరిపోద్ది, సర్టిఫికేట్ పుట్టించుకోండి అని చెప్పారనేటువంటి భావన కలుగుతోంది. అది నా అభియోగం కూడా. నేను ఆ అభియోగాన్ని చేయదలుచుకున్నాను, సమాధానం చెప్పమంటున్నా. అంటే మీరు ఇక చదువుకోవడం ఇది కూడా అవసరం లేదు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు, మీరు వెళ్ళి సర్టిఫికేట్లు ఎక్కడ దొరుకుతాయో చేసుకోండి అని. మరి చాలా సొసైటీస్ ఉన్నాయి సర్టిఫికేట్స్, మీరు చూస్తున్నారు. క్రికెట్ కానీ లేకపోతే ఫుట్బాల్ కానీ లేకపోతే మరొకటి కానీ సర్టిఫికేట్లు ఆడుకోకుండా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా కోకొల్లలుగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ వ్యవస్థలో. సర్టిఫికేట్లు పుట్టించుకున్నారు. అది 3% అంటే 421, దానిలో 382 ఫిల్ చేశారు. 382 కూడా ఫ్రాడ్తో ఫిల్ చేశారు నా ఆరోపణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సీనియర్ నాయకుడిగా నేను ఆరోపణ చేస్తున్నా. అంతేకాదు, దీనిలో డబ్బులు మారాయి, చేతులు మారాయి, డబ్బులు తీసుకున్నారు అని ఆరోపణ చేస్తున్నా. ఇది అవాస్తవం అయితే ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ 382 మందికి కూడా అంబటి రాంబాబు, లక్ష్మణరావు, లేకపోతే వలి గారు, లేకపోతే ముత్యం గారు, లేకపోతే సుబ్రహ్మణ్యం గారు, లేకపోతే కృష్ణాంజలి గారు, లేకపోతే పటేల్ గారు, వీళ్ళకి ఇచ్చాం, వీళ్ళ అర్హత ఇది, వీళ్ళ సర్టిఫికెట్ ఇది పొట్టించేయమనండి. బండారం బయటపడిపోతుందిగా. మేం చెప్పాల్సిన అవసరంలా. ఉద్యోగం రానోళ్ళే చెప్తారు. ఇప్పుడు చేస్తున్నారు ఉద్యోగం రానోళ్ళే. అన్యాయం అయిపోయినాయని అనుకున్న వాళ్ళే వస్తున్నారు. అప్పుడే ఫ్రాడ్ బయటపడతా ఉంది. నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడికి, నాకన్నా మెరిట్ లేని వాడికి పోస్ట్ వచ్చింది, నాకు పోస్ట్ రాలేదు అనేది స్పష్టమవుతుంది కదా. ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇది కేవలం రాజకీయ ఆరోపణేనా? అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడుపు పంటతో చేస్తుందా? దీనిలో వాస్తవం ఉందా లేదా? ఆలోచించేమని అడుగుతా ఉన్నారు రాష్ట్ర ప్రజానీకాన్ని. యావత్ ప్రపంచంలో, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలని మనం చేస్తున్న ఈ సందర్భంగా. అదేమంటే మీరు ఫ్రాడ్ అన్నారా, డబ్బులు తీసుకున్నామన్నారా, లేదా సర్టిఫికేట్లు పుట్టించామన్నారా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కేసులు పెట్టి లోపలేస్తా ఉంటారు. ఏం చేయాలి? ఏం చేయాలి? నేను వలి లేదా ఇంకా కడవళ్ళుగా ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు ఉండొచ్చు. పాపం సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు లోపలేస్తే ఏం కావాలి? ఇప్పుడు మీటికి వచ్చాడు, నేను ప్లేటర్ని పెట్టుకోవాలిగా, ప్లేటర్ పెట్టుకుని డబ్బులు కావాలిగా. మాకైతే అవసరంలా, మాకు లీగల్ సెల్ వ్యవహారం ఉంది, డబ్బులు పెట్టుకోవాలిగా. జైల్లో ఉండగలుగుతారా చెప్పండి? అందుకని ఇంకా సుబ్రహ్మణ్యం గారు నోరెత్తడానికి లేదని చెబుతున్నాడు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు. అలాగే కృష్ణాంజలి గారు కూడా నోరెత్తడానికి వీలేదని చెబుతున్నాడు. ఏంటిది అంటున్నా? ఈ ధోరణి ఏంటి అంటున్నా? ఇది తప్ప కాదా? ఎవరు చేసినా